చూసారా రాయలు కూడా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. మరి ఇలాంటి వాటర్ స్వచ్ఛమైన వాటర్ మరి ఇక్కడ ఉంటాయనుకోలేదు. చాలా చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయి. చూసారా ఇక్కడ జొట్టలు అయితే ఉన్నాయి, మా అక్క వాళ్ళు వేసినారు. తర్వాత హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనంటే మీ వెంకీ ప్రభా. మేమైతే ఒక బొంజే ఊరికైతే వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో మా పిన్ని వాళ్ళు అయితే కొండపూడి దగ్గర గుడిసాలు కట్టి ఇక్కడ ఉంటున్నారనమాట. మీకు ఇక్కడ వీళ్ళు పండించే పంటలు, తర్వాత వీళ్ళు ఇక్కడ ఎలా నివసిస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అయితే చూడండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే మన వెంకీ ప్రభా ఛానల్కి లైక్ అండ్ కామెంట్ చేసుకొని షేర్ చేసి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను చూడండి. ఇక్కడ అయితే వీళ్ళు గుడిసాలు కట్టి ఇల్లులాగా కట్టుకొని ఇక్కడ ఉంటారనమాట. 4 నెలల దాకా ఇక్కడ ఉంటారనమాట. మళ్ళీ సమ్మర్లో కానీ తర్వాత వర్షాకాలంలో కానీ ఇంటి దగ్గర ఉంటారనమాట, అలాగనమాట. సో మీకు చూపిస్తాను, మీరు చూడండి. మళ్ళీ కొండలు ఉన్నాయన్నమాట. కొండల్లో కొండపూలు వ్యవసాయం చేసుకుంటారు కదా, అన్నీ పండించుకుంటారనమాట. పప్పులు, ధాన్యాలు, తర్వాత సోళ్ళు, సామలు, మిరపకాయలు, అన్నీ జొన్నలు, ఇలాగన్నీ చూసారు కదా. ఇవన్నీ ఒక ఊరిలాగానమాట అని ఉంటాయి. కాకపోతే 4 నెలల్లోనే ఇక్కడ ఉంటారు. మళ్ళీ తర్వాత మిగతా రోజులు అయితే ఊర్లోనే ఉంటారు. ఎలా అనిపిస్తుందో మాత్రం మీరు మాత్రం తప్పగా మన వెంకీ ప్రభా ఛానల్కి మాత్రం విజిటింగ్ అవ్వండి. విజిటింగ్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి తప్పక. ఎందుకంటే నేను మీకోసం మరి ఇలాంటి పల్లెటూరులోనే జీవన గడుపుతున్న ప్రతిదీ మీకు చూపించబోతున్నాను. మేము కష్టపడింది ప్రతిదీ మన వెంకీ ప్రభా ఛానల్కి అయితే మేము పెట్టడమే అవుతుంది. మీరు చూడండి, చూసిన ప్రతిదీ కూడా మీరు మా కష్టం ఎలా ఉంటుందో మాత్రం కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా కనిపిస్తుందా? ఏదో ఒక గుడిసెలాగా ఒక మామూలు గడ్డితో కట్టున్నారు. తారప పైన అనమాట గడ్డితో వేసున్నారు. తర్వాత ఇంకా పైన ఇంకా అలా గుడిసెలు తర్వాత ఇల్లులాగా చిన్న ఇల్లులాగా కట్టుకొని అలా నివసిస్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు కొండపూళ్ళ దగ్గర అన్ని పండించుకొని మిగతా రోజులకి అక్కడ తీసుకెళ్తారు. వాటర్ అయితే ఇక్కడే స్టార్ట్ అయింది అనమాట. వాటర్ ఇక్కడ నుంచి మాకు వస్తుంది. వాటర్ కిందన జోరైతే పెద్దగా వాటర్ ఫాల్ ఇవన్నీ ఉన్నాయని కానీ కలిసి వచ్చింది. చూడండి, ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంది వాటర్ అయితే. మీకు చూపిస్తాను దగ్గరన. చూసారా రాయలు కూడా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. మరి ఇలాంటి వాటర్ స్వచ్ఛమైన వాటర్ మరి ఇక్కడ ఉంటాయనుకోలేదు. చాలా చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయి. ఇదనమాట, ఇదిగో ఈ రాయల నుంచి వస్తుంది అనమాట ఈ వాటర్. ఇక్కడ స్టార్ట్ అయ్యి కింద ఊర్లు కానీ చాలా ఊర్లు అయితే ఈ వాటర్ ఇక్కడ నుంచే వస్తుంది. కాబట్టి ఇలా మొదలయ్యి కిందన అనేక గ్రామాలు ఈ వాటర్ నుంచి యూజ్ చేసుకుంటున్నారనమాట. మీకు చూపిస్తాను కొండపొడు. చూసారా ఇక్కడ జొట్టలు అయితే ఉన్నాయి, మా అక్క వాళ్ళు వేసినారు. తర్వాత ఇక బొబ్బర్లు అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో చూసారా బొబ్బర్లు ఇలా వేస్తున్నారనమాట. ప్రతిదీ వీళ్ళు కొండపొల్లోనే పండించుకుంటారు. 4 నెలల తర్వాత వాళ్ళైతే ఇక మళ్ళీ సమ్మర్కి కానీ మిగతా టైమింగ్ ఒక 4 నెలలు అయితే కొండపొడి దగ్గర ఇలా ఉంటారనమాట. ఇక్కడ అన్ని విధాలుగా పండించుకొని వీళ్ళైతే మళ్ళీ తర్వాత సమ్మర్కి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట. ఊరైతే అక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ పొయ్యి అనమాట వాటర్ చేసుకోవడానికి. చూసారా ఇలా అనమాట. మా ఏజెస్ ఇంకొక రకమైన అక్కడ పప్పు అయితే వేసినారు, నాకైతే తెలియదు. అది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. చూసారా దీన్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు. ఒరే దీన్ని ఏమంటారా? ఇది డుక్క పప్పులు అంటారనమాట. నాకు తెలీదు. చాలా అది దురదలాగా ఉంటాయి, కొన్ని దురద కాయలు కూడా ఇలాగ ఉంటాయి అనమాట. చూడ ఏదైనా సర్వం తగిలినప్పుడు అయితే దురద ఇస్తుంది, అలాగుంటుంది. బట్ కాకపోతే వీటిని తింటారనమాట. పప్పు ఇంకో ఇళ్ళలా కట్టి ఉన్నారు పైన, ఇంకా మనం వెళ్ళలేము. ఇంకా అలా కట్టేసి ఉన్నారు. చూసారా ఇదిగో చూసారా ఇలాగా. ఇదిగో దున్నపోతులకి అయితే అక్కడ కట్టేసి ఉన్నారు. ఇలా అన్నమాట. ప్రతిదీ మా ప్రాంతంలో, మా గిరిజన ప్రాంతంలో కొండపొళ్ళు చేసుకొని ఇలా కొండల్లోనే ఇలా అన్ని విధాలుగా పండించుకొని 4 నెలల్లో పండించుకొని మిగతావని పండిన పంటలు కూడా తర్వాతకైతే ఇంటికైతే తీసుకెళ్తారు. ఈ వీడియో మీకు ఎలాగ ఉందంటే చూసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. చూసారా దివ్య చూడు ఇదిగో మా చెల్లి వాళ్ళు అయితే ఇదిగో ఉన్నారు, సిగ్గుపడుతున్నారు అనమాట. కెమెరా చూసుకొని దాగండి, బయట రండి, మీరు బయట రండి, ఇటు రండి. ఇది చూడండి, ఇదిగో వీళ్ళు చూడ ఫోన్ అయితే చూస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా. పిల్లలు అయితే ఇదిగో చూసారా, పిల్లలందరూ కొంతమంది దాక్కున్నారు. ఇలాగనమాట. మీకు అన్ని పంటలు సామలు అయితే కోస్తున్నారు, తర్వాత అన్నీ పండించుకుంటారనమాట. అన్నీ మీకు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఇక్కడ నుంచి కొండపూళ్ళు అన్నీ చూసారు కదా, చూడండి ఆ పర్వతాల్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. ఈ పర్వతాలు మొత్తం కొండ భూములు ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు ఇలా గుడిసెలు కట్టి కొండపూళ్ళు చేసుకుని ఇలా ఉంటారనమాట. సో ఇంకా 4 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. చూసారా మా ప్రాంతంలో ఇలా ఉంటారనమాట. మీకైతే ఎలా అనిపించిందో ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి.